సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో అయితే ఒక వీడియో ఎడిటింగ్ అయితే నేర్చుకుందనమాట. ఆ వీడియో ఎడిటింగ్ అయితే మీకు ఎలా ఉంటుందో ఒక డెమో అయితే చూపిస్తాను అనమాట. మనకు తొందరలో అయితే ఇండిపెండెన్స్ డే రాబోతుంది కదా, ఆ వీడియో ఎడిటింగ్ చేయైతే నన్నైతే చాలామంది అయితే వాట్సాప్లో ఎఫ్బీలో అయితే అడిగారు. అందుకే ఇంకొక వీడియో అయితే చేస్తున్నా. మనం రీసెంట్గా అప్లోడ్ చేసిన వీడియో అయితే చాలా కామెంట్స్ అయితే వచ్చాయి. అందుకే నేనైతే ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. సో ఫ్రెండ్స్, ఆ వీడియో అయితే ఆ డెమో అయితే మీరైతే ఒక్కసారి చూసి అయితే వచ్చేయండి. సో ఫ్రెండ్స్, డెమో అయితే చూసారు కదా, మనకి డెమో మాత్రం చాలా బాగుందన్నమాట. ఇలా మీ ఫొటోస్ పెట్టుకొని ఎలా తయారు చేసుకోవాలో అయితే నేనైతే ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. వీడియో తప్పక ఎండ్ వరకు అయితే చూడడానికి అయితే చాలా వరకు అయితే ట్రై అయితే చేయాలన్నమాట. వీడైతే పూర్తి వివరాలతో నేనైతే చెప్తాను. కింద ఆల్ ఫైన్స్ లింక్స్ అనేది ఇచ్చింటాను. వెళ్ళి ఆ ఆల్ ఫైన్స్ లింక్స్పై క్లిక్ చేయడం మన వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. కిందికి స్క్రోల్ డౌన్ చేసినట్లయితే మీకు అయితే కొన్ని ఆప్షన్స్ అయితే డౌన్లోడ్ అని ఆటోపై క్లిక్ చేయడం మనకి ఫైల్స్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మీ మొబైల్లో ఉన్న కైన్ మాస్టర్ని అయితే ఓపెన్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, కైన్ మాస్టర్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది అనమాట. ఇంటర్ఫేస్ ఇలా వచ్చిన తర్వాత మనకి క్రియేట్ నౌ ఉంది కదా, దానిపై క్లిక్ చేసిన తర్వాత మనకి సైజులు అయితే ఆటోమేటిక్గా 16 నుంచి 9 అయితే సెలెక్ట్ అయితే అయిపోయింది అనమాట. తర్వాత నెక్స్ట్ పై క్లిక్ చేయండి. బాటంలో నెక్స్ట్ పై క్లిక్ చేయండి. మీకు ఈ మీడియా అయితే ఓపెన్ అవుతుందన్నమాట. మీ మొబైల్లో ఉన్న ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అన్ని ఇక్కడికే మీకైతే డిస్ప్లే అయితే అవుతుందన్నమాట. ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో బ్యాక్గ్రౌండ్ వీడియో అయితే డౌన్లోడ్ లింక్ అయితే ఇచ్చిందనమాట. ఆ డౌన్లోడ్ లింక్ పై క్లిక్ చేసిన తర్వాత మీకు బ్యాక్గ్రౌండ్ వీడియో అయితే డౌన్లోడ్ అయితే చేసి అయితే ఇక్కడికైతే వచ్చాయన్నమాట. ఆ బ్యాక్గ్రౌండ్ వీడియో అయితే మీరైతే సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఫ్రెండ్స్, బ్యాక్గ్రౌండ్ వీడియో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇంటర్ఫేస్ మాత్రం ఇలా వస్తుందన్న కదా. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ మీ ఫోటోని అయితే యాడ్ అయితే చేయడం అనమాట. మీరు డైరెక్ట్గా ఆ ఫోటో ఎలా యాడ్ చేయాలైతే నేనైతే చెప్తాను కాబట్టి ఇప్పుడు. సో ఫ్రెండ్స్, మీ ఫోటో ఎలా యాడ్ చేయాలైతే నేనైతే ఇప్పుడైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అనమాట. దానిపై ముందు ఇక్కడ లేయర్ పై ఉంది కదా, లేయర్ పై అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి మీడియా అనే ఆప్షన్ అయితే వస్తుందన్నమాట. ఆ మీడియా అనే ఆప్షన్ పై అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ మొబైల్లో ఉన్న ఫొటోస్ అనేది ఇక్కడైతే డిస్ప్లే అవుతుందన్నమాట. మీరు ఏ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటారో ఆ ఫోటోని అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇక్కడ స్క్రీన్ పైన అయితే కలుద్దాం మరి. సో ఫ్రెండ్స్, మీ ఫోటో సెలెక్ట్ చేసుకుంటారు కదా, ఇలా వస్తుంది మనకి ఇంటర్ఫేస్ మాత్రం. ఈ ఫోటోను కూడా బ్యాక్గ్రౌండ్ వీడియో ఎంతవరకు అయితే ఉందో అంతవరకు అయితే ఇలా అయితే డ్రా అయితే చేయాలన్నమాట. రైట్కి అయితే డ్రా చేస్తే మీ వీడియో మొత్తం అయితే సెట్ అయితే అయిపోతుంది అనమాట. ఇలా వచ్చిన తర్వాత కొద్దిగా మీ ఫోటోని అయితే జూమ్ అయితే చేయండి. జూమ్ ఇచ్చిన తర్వాత మీరు ఈ ఫోటోని రైట్ సైడ్కి అయితే ఇలా అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. చేసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని అయితే డూప్లికేట్ అయితే చేయాలన్నమాట. మనం డూప్లికేట్ ఎలా చేయాలంటే నేనైతే చెప్తాను. ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా లెఫ్ట్ సైడ్లో, దానిపై క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు డూప్లికేట్ అనే ఆప్షన్ అయితే వస్తుందన్నమాట. ఆ డూప్లికేట్ ఆప్షన్పై క్లిక్ అయితే చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఒక ఫోటోని అయితే లెఫ్ట్కి అయితే ఇలా అయితే డ్రా అయితే చేయండి. డ్రా చేసిన తర్వాత మనకు 2 ఫొటోస్ రావడం అయితే జరుగుతుందన్నమాట. 2 పోస్ట్ వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ కిందికి రైట్ సైడ్లో స్క్రోల్ డౌన్ చేయండి. ఇక్కడ మనకు క్రాపింగ్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, దానిపై క్లిక్ చేసి మీ ఒక ఫోటోని అయితే డ్రాగ్ అయితే చేయనమాట. క్రాపింగ్ అయితే చేయండి. ఒక సగం వరకు అయితే మీరైతే ఇలా డ్రా చేసిన తర్వాత ఇక్కడ మాస్క్ ఉంది కదా, ఆ మాస్క్ని అయితే ఎనేబుల్ అయితే చేసేయండి. ఎనేబుల్ చేసి అయితే ఇక్కడ ఫెదర్ ఉంది కదా, ఫెదర్ అయితే మీకు ఇష్టం ఉన్నంత వరకు అయితే ఇలా అయితే డ్రా అయితే చేసి అయితే పెట్టుకోవాలన్నమాట. పెట్టుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి మీ ఫోటోని కొద్దిగా ఇక్కడ చక్రం ఉంది కదా, ఆ చక్రం దాని మధ్యలో అయితే ఇలా అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. సెలెక్ట్ చేసిన తర్వాత మనం చేసే అవసరం అయితే ఏం లేదనమాట. తర్వాత మళ్ళీ ఇక్కడ రైట్ మార్క్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ ఫోటోకి ఒక పిఎన్జీ టెక్స్ట్ ఇమేజ్ ఇస్తానమాట. ఐ లవ్ ఇండియా అనే పిఎన్జీ. ఆ పిఎన్జీ కూడా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని అయితే నేను రీసెంట్గా అప్లోడ్ అయితే చేసిన అనమాట వీడియో. ఆ పిఎన్జీ లింక్ అయితే నేను మన వెబ్సైట్లో దించాను అనమాట. ఆ పిఎన్జీ ఇమేజ్ కూడా డౌన్లోడ్ చేసిన తర్వాత ఇక్కడికైతే ప్లే అయితే చేసుకోండి. ఇక్కడ మళ్ళీ లేయర్ పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేసి ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో ఒక పిఎన్జీ ఇమేజ్ అయితే ఇచ్చాను కదా, ఆ పిఎన్జీ ఇమేజ్ అయితే ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. చేసుకున్న తర్వాత మనకి ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత దీన్ని కూడా ఈ వీడియో ఎండ్ వరకు అయితే ఇలా అయితే డ్రాగ్ అయితే చేయండి. డ్రా చేసిన తర్వాత మనకు ఇలా వస్తుంది కదా. ఇలా వచ్చిన తర్వాత దీన్ని జూమ్ అవుట్ చేయండి. కొద్దిగా జూమ్ అవుట్ చేసి ఈ ప్లేస్లో అయితే మీరైతే ఇలా అయితే అడ్జస్ట్ అయితే చేసుకోవాలన్నమాట. చేసుకున్న తర్వాత మనకి ఇలా వస్తుంది కదా, ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మనం ఇంతే ఇంకా దీన్ని ఏమైతే చేయనొచ్చే అవసరం అయితే లేదు. ఇక్కడ ఇన్ యానిమేషన్ ఉంది రైట్ సైడ్లో, దానిపై క్లిక్ చేసి మనమైతే ఫేడ్ ఎఫెక్ట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఫేడ్ ఎఫెక్ట్ అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీ సగం ఫోటో ఉంది కదా, ఆ సగం ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆ సగం ఫోటో కూడా సెలెక్ట్ చేసిన తర్వాత మనకి రైట్ సైడ్ ఇన్ యానిమేషన్ అనేది దానిపై క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఫేడ్ అనే ఆప్షన్ పై అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి సెకండ్స్ ఉన్నాయి కింద
దాంట్లో 2 సెకండ్స్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. సెలెక్ట్ చేసిన తర్వాత రైట్ మార్క్ పై క్లిక్ చేయండి. అంతే మనం దీనికి ఒక ఎఫెక్ట్ వీడియో అయితే యాడ్ అయితే చేయాలన్నమాట. ఆ ఎఫెక్ట్ వీడియో యాడ్ చేయాలంటే మనం ముందుగా లేయర్ పై క్లిక్ చేసి మీడియా పై క్లిక్ చేసి ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో ఒక ఎఫెక్ట్ వీడియో పార్టికల్ ఎఫెక్ట్ వీడియో ఉంటుంది అనమాట. దాన్ని కూడా ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. సెలెక్ట్ చేసిన తర్వాత మనకి ఇలా వస్తుంది కదా. ఇలా వచ్చిన తర్వాత మనకు కత్తెర గుర్తు పక్కన ఒక స్పిల్ స్క్రీన్ ఆప్షన్ ఉంది కదా, దానిపై క్లిక్ చేసి పక్కన ఒక వైట్ డబ్బా ఉంది కదా, దానిపై అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసి రైట్ సైడ్లో ఆప్షన్స్ ఉన్నాయి కదా, కిందికి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మనకైతే బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది, దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ కిందికి వెళ్ళండి అనమాట. వెళ్ళిన తర్వాత స్క్రీన్ ఆప్షన్ ఉంటుంది, దానిపై అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చేసి మనం ఇంకేం చేసే అవసరం అయితే లేదనమాట. తర్వాత మనం ఒక పిఎన్జీ ఒక ఫ్లవర్ పిఎన్జీ అయితే యాడ్ అయితే చేయాలన్నమాట. ఆ ఫ్లవర్ పిఎన్జీ కూడా నేను లింక్ అయితే ఇచ్చింటాను, వెళ్ళైతే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దాని అయితే ఇక్కడికైతే ఇంపోర్ట్ అయితే చేసుకోవాలన్నమాట. దానికోసం మనం కూడా లేయర్ పై క్లిక్ చేసి మీడియా పై క్లిక్ చేసి ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో ఒక ఫ్లవర్ పిఎన్జీ అయితే ఇచ్చాయంటనమాట. ఆ ఫ్లవర్ పిఎన్జీ మనకు చూడడానికి మాత్రం ఇలా వస్తుందన్నమాట. ఇలా వచ్చిన తర్వాత దీన్ని కూడా వీడియో ఎంతవరకు అయితే ఉందో అంతవరకు అయితే డ్రా అయితే చేయండి. డ్రా చేసిన తర్వాత మనకి కొద్దిగా ఈ ఫోటో ఉంది కదా, ఈ ఫోటోని అయితే మనం వీడియో ఫిట్ అయితే మనం అయితే జూమ్ అవుట్ అయితే చేసుకోవాలన్నమాట. జూమ్ ఇన్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా కిందికి అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి వీడియో అయితే చాలా బాగుందన్నమాట. ఇక్కడ మనం నిలబడినట్టే ఉంటుందన్నమాట. అందుకే సో ఫ్రెండ్స్ ఇంతే, మనమైతే ఏమైతే యాడ్ అయితే చేసే కూడా అవసరం అయితే లేదనమాట. మనం ఈ వీడియోని కూడా మనమైతే ఎక్స్పోర్ట్ అయితే చేసుకుందాం. ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి మనమైతే ఇప్పుడైతే మన వీడియోకి ఆడియో అనేది అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి కదా. ఇక్కడ ఆడియోపై క్లిక్ చేసి ఇక్కడ మీ ఫోన్లో ఉన్న ఆడియోస్ అన్నీ అయితే ఇక్కడైతే మీకైతే డిస్ప్లే అయితే అవ్వడం అయితే జరుగుతుంది అనమాట. దీంట్లో మీకు ఇష్టం ఉన్న ఒక ఆడియోని అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మొత్తం మనకైతే వీడియో ఎడిటింగ్ అయితే అయిపోయిందనమాట. అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ రైట్ సైడ్లో బాటంలో ఒక బాణం గుర్తు ఎత్తుంది కదా, దానిపై క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రియల్ వేషన్ అయితే సెలెక్ట్ చేసుకోమంటుంది. ఇక్కడ 720p అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫ్రేమ్ రేట్ అయితే మనకైతే 30 అయితే పెట్టుకున్న తర్వాత ఇక్కడ సేవ్ అయితే క్లిక్ చేసాను అనమాట. సేవ్ పై క్లిక్ చేయను మనకి వీడియోని అయితే సేవ్ అయితే అయిపోతుంది. సో ఫ్రెండ్స్ వీడియో అయితే చూస్తారు కదా. ఈ వీడియో చూడడానికి మనకైతే చాలా బాగుందన్నమాట. చాలామంది అడిగే రిక్వెస్ట్ చేస్తారనమాట, ఇంకో వీడియో చేయన్నా ఇండిపెండెన్స్ ఇంకో వీడియో అయితే చేయన్నా నన్నైతే కామెంట్ రూపంలో అయితే అడిగారనమాట. సో వాళ్ళ కోసం అయితే నేనైతే ఈ వీడియో చేస్తున్నాను అనమాట. వీడియో నచ్చితే తప్పకైతే లైక్ అయితే చేయండి. మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దానిపై క్లిక్ చేసి ఆల్ అయితే సెలెక్ట్ చేసుకుని ఏ వీడియో పెట్టినా కూడా మీరు ఫస్ట్ నోటిఫికేషన్ ద్వారా చూడొచ్చు అనమాట. సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో అయితే నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. బాయ్.